ఈ సంఘటన యోహాను సువార్త 2:1-11 వరకు ఉంది. సంఘటన నేపథ్యం: యేసుక్రీస్తు తన తల్లి మరియతో మరియు శిష్యులతో కలిసి కానా అనే ఊర్లో జరిగిన ఒక వివాహ విందుకు హాజరయ్యారు. ఆ రోజుల్లో వివాహ విందులు కొన్ని రోజులు కొనసాగేవి. విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోవడం చాలా అవమానంగా భావించబడేది. సమస్య: ద్రాక్షారసం అయిపోయిందని మరియ యేసుక్రీస్తుకు తెలియజేశారు. అప్పుడు యేసు, "నా సమయం ఇంకా రాలేదు" అని చెప్పినా, మరియ సేవకులకు, "ఆయన మీకు ఏది చెప్పినా అది చేయండి" అని చెప్పారు. అద్భుత క్రియ: అక్కడ యూదుల శుద్ధి నియమాల కోసం ఉంచిన 6 రాతి మట్టి కుండలు ఉండేవి. యేసు సేవకులకు కుండలను నీటితో నింపమని చెప్పారు. తరువాత ఆ నీటిని విందు నిర్వాహకుడికి ఇవ్వమన్నారు. అప్పుడా నీరు అద్భుతంగా ద్రాక్షారసంగా మారిపోయింది. ఫలితం: విందు నిర్వాహకుడు ఆ ద్రాక్షారసం రుచి చూసి, "సాధారణంగా మంచి ద్రాక్షారసాన్ని మొదట ఇస్తారు, కాని మీరు ఉత్తమమైన దాన్ని చివరికి ఉంచారు" అని అన్నాడు. ఈ అద్భుత క్రియ యొక్క అర్థం: ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. ఆయనకు సృష్టిపై అధికారముందని చూపిస్తుంది. ఆయన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడని తెలియచేస్తుంది. శిష్యుల విశ్వాసం మరింత బలపడింది.